హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సింపుల్, టేస్టీ అండ్ ఈజీ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒక్కసారి అయితే ఇలా చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు. అంత బాగుంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది కూడా. మా రిషి అంత ఇష్టంగా చపాతీ తినడు, అందుకని దానికోసం సపరేట్గా ఆ దోశ అయితే పోస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని లైట్గా ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే కూడా వేసుకోవచ్చు, నాకు ఫ్రై చేసుకొని వేసుకుంటే ఇష్టం కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని పట్టా, లవంగం, బిర్యానీ ఆకు, అలానే షాజీరా ముందే వేసుకోవాలి. నేను కొంచెం మర్చిపోయానని తర్వాత వేసాను. దాని తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక 100 గ్రాముల దాకా కర్డ్ తీసుకున్నాను. నేను 250 గ్రామ్స్ పన్నీర్కి 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది కాబట్టి అలా తీసుకున్నాను. అందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పావు బాజీ మసాలా వేసాను. నేను ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి కదా, అండ్ ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 3 నుంచి 4 టమోటాని ఇందులో యాడ్ చేసుకొని అయితే బాగా కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే ఉడికిపోతుంది. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అలా ఫ్రై చేసుకుంటూ బాగా టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటూ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. నేను కర్రీ చేస్తుండగానే రిషి అయితే లేచి వచ్చేసాడు. నాకు చపాతీ నేను చేస్తాను అనేసరికి ఇంక తన దగ్గర అయితే ఇచ్చాను. ఎంత బాగా చేస్తున్నాడు రౌండ్గా, తనే చేశాడు స్టార్టింగ్ నుండి. నేను ఫస్ట్ నుండి కూడా రిషి వచ్చి ఎప్పుడైనా ఏదైనా చేస్తాను, హెల్ప్ చేస్తాను అంటే నేను వద్దు అని అయితే ఎప్పుడు చెప్పలేదు. తను కూడా ఇన్వాల్వ్ చేస్తాను, నాతో పాటు అయితే వర్క్ చేస్తాడు. తను కూడా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు. సో పిల్లల్ని మనం అలా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా మంచిగా స్కిల్స్ డెవలప్ అవుతాయి, మంచిగా ఎంగేజింగ్గా ఉంటారు, ఎక్కువ విసిగించరు. దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దాని తర్వాత టమోటాలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కర్డ్లో మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆయిల్ అందులోంచి బయట వచ్చిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకొని కలిపేసుకోవడమే. అండ్ సైమల్టేనియస్గా సైడ్లో నేను చపాతీ కూడా చేసేస్తున్నాను. ఈ కర్రీ దోశలకు కూడా చాలా బాగుంటుంది చపాతీతో పాటు. ఒకసారి ట్రై చేయండి. నేను ఇదివరకు ఎలా అంటే ఆనియన్స్ చెప్పాను కదా ముందుగా, ఆనియన్స్, టమోటాలు, జీడిపప్పు ఇవంతా వేసి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ యాడ్ చేసి అలా ఆ ప్రాసెస్లో చేసేదాన్ని. ఎప్పుడైతే ఇలా చేయడం స్టార్ట్ చేశానో మళ్ళీ ప్రతిసారి ఇలానే చేసుకుని తింటున్నాను. చాలా బాగుంటుంది. సో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉంటే కస్తూరి మేతి వేసుకొని కలుపుకొని దింపేసుకోవడము, లేకపోతే కొత్తిమీర చల్లుకొని సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు హార్డ్లీ అంటే ఒక 10 మినిట్స్ కూడా పట్టదు, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను లాస్ట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. వేసి మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు చపాతీతో ఏ కర్రీ అయినా తింటాను, కానీ పన్నీర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. చాలా ఇష్టం ఈ 2 కాంబినేషన్తో. చాలా బాగుంటుంది టేస్ట్ కదా. అండ్ అలానే మా రిషి చపాతీ అంతగా తినడని చెప్పాను కదా, సో తన కోసం దోశ అయితే పోసి కర్రీ పెట్టి అయితే తనకి ఇచ్చేసాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.